లూకా సువార్త 10వ అధ్యాయం 25వ వచనం నుంచి 27వ వచనం వరకు మనం ఇప్పుడు చదువుకున్నాం. అయితే దేవుని ప్రియమైన బిడ్డలారా, ఇక్కడ మంచి సమరయుడి యొక్క కథను మనము ఉపమానాన్ని యేసుక్రీస్తు ప్రభువారు చెప్పటం వింటున్నాం. యేసుక్రీస్తు ప్రభువారు ఒక చక్కటి ఉపమానాన్ని చెప్తా ఉన్నాడు. ఎందుకు ఉపమానం చెప్పాడు? ఒక ధర్మశాస్త్ర ఉపదేశకుడు లేచి బోధకుడా, పోయిన వారం అంతా ఇదే కదా ప్రసంగం, బోధకుడా అని అడిగి ఒక ప్రశ్న వేశాడు. నిత్య జీవమునకు వెళ్ళాలంటే ఏం చెయ్యాలి? దేవునికి స్తోత్రం. నిత్య జీవంకి వెళ్ళాలని మీలో చాలా మందికి ఈ ప్రశ్న ఉండొచ్చు. అసలు నిత్య జీవం వెళ్ళాలంటే మనం ఏం చెయ్యాలి అని అడిగితే, అయితే ఈ శాస్త్ర ఉపదేశకుడికి ప్రశ్న అనేది జవాబు కోసము ప్రశ్న అడగట్లేదు, కానీ ప్రభుని శోధించటానికి ప్రశ్న అడుగుతున్నాడు. జవాబు కోసం ప్రశ్న ఎందుకు అడుగుతారు? జవాబు కోసమే కదా. హల్లెలూయా, వినాలి. ప్రశ్న ఎందుకు అడుగుతారు? జవాబు కోసమే. జవాబు కోసం, తెలియని విషయాన్ని తెలుసుకోవటం కోసం కదా. అయితే ఇతడు తెలియని విషయాన్ని తెలుసుకోవటానికి అడగట్లా, ప్రభుని శోధించడానికి అడుగుతున్నాడు. ఓకే. రెండవది, అప్పుడు యేసు ప్రభు వారు అన్నారు, సరే నువ్వు ధర్మశాస్త్రం ఏం చెప్తుంది అని అంటే, ద్వితీయోపదేశకాండం 6వ అధ్యాయం 5వ వచనాన్ని చెప్పినట్లు మనము పోయిన వారం చూసాం. అయితే ఇప్పుడు సరే, అయితే నువ్వు కూడా వెళ్ళి అలాగ చెయ్యము. మొట్టమొదటిగా నీ పూర్ణ మనసుతో, పూర్ణ ఆత్మతో, నీ పూర్ణ శక్తితో నీ ప్రభువుని ప్రేమింపవలెను అన్నాడు. రెండవది, నిన్ను వలె నీ పొరుగువాని ప్రేమించాలి అని చెప్తే, వెంటనే సరే అలాగే చెయ్యి అన్నాడు యేసయ్య. అలా చెయ్యి, నీకు నిత్య జీవము వస్తుంది అన్నాడు. హల్లెలూయా. నేను చిన్నప్పటి నుంచి అన్నీ చేసుకుంటా వచ్చాను అని అన్నాడు. అని అంటే సరే, నిన్ను వల్ల నీ పొరుగువాని ప్రేమించు అని చెప్పినప్పుడు, యేసుక్రీస్తు వారు చెప్పినప్పుడు ధర్మశాస్త్రోపదేశకుడు అంట తన నీతిని కనపరుచుకోవడానికి, కొంతమంది ప్రశ్నలు ఎందుకు వేస్తారంటే వాళ్ళ జ్ఞానాన్ని కనపరుచుకోవడానికి, అతిశయముతో వారి యొక్క జ్ఞానాన్ని కనపరుచుకోవడానికి ప్రశ్నలు వేస్తారు. ఎక్కువగా స్కూల్స్లో జరుగుతాయి ఇవి. అసలు టీచర్కి ఇది తెలుసా తెలీదా అన్నట్టు ఫస్ట్ ర్యాంకులు పాస్ అయిన వాళ్ళు ఏం చేస్తారంటే ప్రశ్నలు వేస్తూ ఉంటారు, అసలు వీళ్ళకి తెలుసా లేదా అన్నట్టు. అయితే తన నీతిని కనపరుచుకోవడానికి ప్రశ్న వేస్తే, అప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు అంటున్నారు, ప్రశ్న వేస్తున్నాడు. ఏమని? నీ పొరుగువాడు అంటే ఎవరు? నిన్ను వలే నీ పొరుగువాన్ని ప్రేమించు అని అతనే చెప్పాడు కదా. సరే, అది పాటించు అంటే ఈయన పాటించట్లేదు అన్నమాట. పాటించకపోగా నీతిని కనపరుచుకో, అసలు పొరుగువాడు అంటే ఎవరు అని అంటున్నాడు. అప్పుడు ఉపమానం చెప్తున్నాడు ఇక్కడ. హల్లెలూయా. ఆ పొరుగువాడంటే ఎవరు అనే దానికి యేసు ప్రభు వారు చాలా వివరంగా ఒక కథ చెప్తున్నాడు ఇక్కడ. ఒక ఉపమానాన్ని, పరలోక సంబంధమైన విషయాలను భూమి మీద ఉన్న మనుషులకు అర్థం చేయటానికి చెప్పే ఆ కథే ఉపమానం అని అంటారు. యేసుక్రీస్తు ప్రభువారు పరలోక సంబంధమైన రహస్యాలను మనుషులు అర్థం చేసుకునే రీతిలో కథలు చెప్పాడు కదా, వాటిని ఉపమానాలు అని అంటారు. హల్లెలూయా, హల్లెలూయా. ఎర్త్లీ స్టోరీస్ విత్ హెవెన్లీ మీనింగ్స్ అంటారు. పారబుల్ అంటే అది అర్థం అన్నమాట. దేవుని ప్రియమైన బిడ్డలారా, అయితే పొరుగువాడెవడు అని అడిగితే మనకి ఈ యొక్క మంచి సమరయుడు స్టోరీ తెలుసు. మంచి సమరయుడు యెరూషలేము నుంచి ఎరుకో వెళ్తుంటే అక్కడ ఒక యూదుడు దొంగల చేతిలో చిక్కుకున్నాడు. అప్పుడు యాజకుడు వచ్చాడు. ఫస్ట్గా ఎవరు వచ్చారు? యాజకుడు వచ్చాడు. యాజకుడిని ఎక్కువగా ప్రసంగాల్లో విన్నప్పుడు ధర్మశాస్త్రంతో పోల్చినట్లు మనం చూస్తూ ఉన్నాం. హల్లెలూయా. విన్నారా? అలాగా ప్రసంగాలు విన్నారు కదా. యాజకుడిని ధర్మశాస్త్రంతో పోల్చాడు కదా. రెండవది లేవీడు వచ్చాడు. లేవీడు కూడా చూసుకుంటా వెళ్ళిపోయాడు. లేవీడు బలులకు సూచనగా చెప్తూ ఉంటారు చాలా మంది. అంటే ధర్మశాస్త్రము రక్షించలేనిది, బలులు రక్షించలేనిది, చెయ్యలేనిది
తర్వాత మూడోవాడు సమరయుడు ఆ ప్రాంతంలో వెళ్తూ ఉంటే మరి సమరయుడు యేసుక్రీస్తు వలె పోల్చి చెప్తూ ఉంటారు. తర్వాత ఆ యొక్క కొన ప్రాణంతో దొంగలు అంటే సాతానుడని, అలాగే సాతానే కానీ పాపమే కానీ మనుషులను అలా పడేసినప్పుడు మరి సమరయుడు అనే యేసుప్రభు వారు వచ్చి పాపములో ఉన్న మనిషిని లేవనెత్తి పూటకోళ్ళవానికి అని అంటే ఆల్రెడీ అక్కడ సంఘాన్ని నడిపిస్తున్న దైవ సేవకులకు అప్పగించి ఆ దైవ సేవకులకి సంబంధించిన ఘనత ఏదైతే ప్రతిఫలం ఉన్నదో మరలా యేసు ప్రభు వారు వచ్చి ఇస్తారు అనే విషయాన్ని ఇటు రీతిగా ఈ ఉపమానాన్ని ఇటు రీతిగా వివరిస్తూ ఉన్న ప్రసంగాలను మనము చాలాసార్లు నేను కూడా చిన్నప్పటి నుంచి అలాంటి ప్రసంగాలే దైవ సేవకుల దగ్గర వినటం జరిగింది. అయితే దేవుని ప్రియమైన బిడ్డలారా, ఈరోజు కొన్ని విషయాలు నిజంగా దేవుని యొక్క హృదయంలో ధర్మశాస్త్రాన్ని తీసుకురావాలనుకుంటున్నాడా, బలులను తీసుకురావాలనుకుంటున్నాడా, లేకపోతే మంచి సమరయుడు అంటే నేనే యేసయ్యనే అని తనకు తాను చెప్పుకోవాలని అనుకుంటున్నాడా, కొన ప్రాణముతో కొట్టబడి పడిపోయిన అతను పాపములో దొంగల చేత దోచుకోబడిన లేకపోతే సాతాను చేత దోచుకోబడిన వ్యక్తిగా ఒక పాపిగా పోల్చబడుతున్నాడా అని ఆలోచన చేస్తే ఇది బాగా ఎగ్జాగ్జరేట్ చేస్తూ ఏమంటారంటే ఎలగరైజ్ చేస్తున్న ప్రసంగం ఇది. కానీ అంటే ఒక చిన్నదానికి ఏదో పెద్ద అర్థం, మాకు ఆధ్యాత్మికమైన అర్థాలు ఎన్నో తెలిసినాయి అని చెప్పడానికి వల్లించే ప్రసంగమే. కానీ ప్రభు యొక్క అంతరార్థం ఈ యొక్క ఉపమానం వెనకాల ఉన్నది. ఆమేన్. చాలా సింపుల్. నీ పొరుగువాడు ఎవడు అని అంటే ఆ పొరుగువాడిని ఎవరు, ఆ డెఫినిషన్ని మనం తెలుసుకోవడానికి ఈ స్టోరీ చెప్తున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. హూ ఈజ్ యువర్ నైబర్, ఎవరు నీ పొరుగువాడు అనే విషయానికి యేసు ప్రభు వారు చాలా చక్కగా వివరిస్తూ ఉన్నారు. అయితే ఈ పొరుగువాడు ఎవరు అని తెలుసుకునే క్రమంలో ఆ యొక్క పొరుగువాడి పట్ల మనకు ఉండాల్సిన మనస్సును కూడా చెప్తా ఉన్నాడు. ఒకసారి మనం చూద్దాం. మత్తయి సువార్త 5వ అధ్యాయము, మత్తయి సువార్త 5వ అధ్యాయాన్ని మనం చూసినట్లయితే మత్తయి సువార్త 5:4 వచనం చదవండి. దుఃఖపడువారు ధన్యులు, వారు ఓదార్చబడుదురు. ధన్యులు, వారు పరలోకమును సంతరించుకొందురు. నీతిపరులు ఆనందము గలవారు ధన్యులు, వారు తృప్తిపరచబడుదురు. కనికరము గలవారు ధన్యులు, వారు కనికరము చాలు. హల్లెలూయా. కనికరము గలవారు ధన్యులు, వారు కనికరము పొందుదురు. ఈ యొక్క ఉపమానము చెప్తున్న క్రమంలో ఒక పొరుగువాడి పట్ల, ఆ పొరుగువాడు ఎవరో నేను చెప్తాను, ఆ పొరుగువాడి పట్ల యేసు ప్రభు మనలో ఉండాల్సిన గుణం ఏంటి అని ఆయన కోరుకుంటున్నాడంటే కనికరము కోరుకుంటున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఈ కనికరము గలవారే మంచి సమరయులు. చెప్పండి, కనికరము గలవారే. రైట్. సో ఇప్పుడు ఈ కనికరము కలిగి ఉండాలి అనే విషయాన్ని ఈ మత్తయి సువార్త 5వ అధ్యాయం 7వ వచనములో ఈ వారం కంటత వాక్యం కూడా ఇదే. మత్తయి 5:7 కనికరము గలవారు ధన్యులు, వారు కనికరమును పొందెదరు. హల్లెలూయా, హల్లెలూయా. మర్సీ అని ఇంగ్లీష్లో అంటాం. మర్సీ కనికరము, వారి మీద జాలి పడటము అని అంటారు. ఆమేన్. అయితే దేవుని ప్రియమైన బిడ్డలారా, ఈ రోజుల్లో అయితే ఈ కనికరము అంటే ఆ యొక్క సద్బోధకుడు అంటే ప్రశ్న వేసిన సద్బోధకుడే కదా జవాబు చెప్తుంది కదా. సద్బోధకుడికే ఈ జవాబు. ఎవరు నా పొరుగువాడో అని ప్రశ్న వేశాడు కదా తన నీతిని కనపరుచుకోవడానికి. అయితే తను చిన్నప్పటి నుంచి అన్నీ పాటిస్తున్నప్పటికీ కూడా తనలో భక్తి ఉంది, ఆచారం ఉన్నది, కానీ కనికరము లేదు అనే విషయాన్ని చెప్పకనే ప్రభు చెప్తున్నాడు. నీకు ఎంత భక్తి ఉన్నా, ఎన్నిసార్లు బైబిల్ చదివినా, ప్రతి ఆదివారం క్రమం తప్పకుండా నువ్వు మందిరానికి వస్తున్నా, క్రమం తప్పకుండా దశమ భాగములు ఇస్తున్నా, లేకపోతే సంఘములో ఎంతో
మరి భక్తిగా ఉన్నప్పటికీ కూడా మనుషులు చులకనగా చూడటం, వారిని వీరిని తక్కువగా చూడటం, నా భక్తితో పోలిస్తే నీ భక్తి ఎంత అనటం, ఇవన్నీ కూడా ఈ యొక్క ధర్మశాస్త్ర ఉపదేశకుడికి ఉన్న హృదయము. అలాంటి హృదయము సేవకుల్లో కానీ విశ్వాసుల్లో కానీ క్రీస్తుని వెంబడిస్తున్న వారిలో ఉండకూడదు. అర్థమవుతుందా? దైవ భక్తి అనే వేషధారణ, అహంకారము, గర్వము, అతిశయము దేన్ని బట్టైనను మనిషికి ఉండకూడదు. ఎందుకంటే ఈ ధర్మశాస్త్రోపదేశకుడికి ఉన్నది కాబట్టే. ఈ కథ చెప్పిన తర్వాత లాస్ట్లో ఆయన చెప్పిన జవాబు కూడా నేను మళ్ళీ చెప్తాను. దేవుని ప్రియమైన బిడ్డలారా గమనించండి. అయితే ఆ ధర్మశాస్త్ర ఉపదేశకుడు ఎంత ఆచారబద్ధమైన ధర్మశాస్త్ర ఉపదేశకుడు అయినప్పటికీ కూడా తనలో లేనిది ఏంటి అంటే కనికరము. యేసయ్య ప్రతి మనుషులు, ప్రతి విశ్వాసిలో, క్రైస్ట్ ఫాలోవర్, క్రీస్తుని వెంబడిస్తున్న వారిలో ప్రతి ఒక్కరిలో ఏముండాలి చెప్పండి? నాలో కనికరం ఉండాలి. అప్పుడే నేను మంచి సమరయుడను. నాలో కనికరం ఉండాలి, అప్పుడే నేను మంచి సమరయుడను. ఆమేన్, హల్లెలూయా. ఎస్, మనలో కనికరం ఉండాలి. క్రైస్తవుడా, నువ్వు కనికరాన్ని అలవర్చుకో. నీ బుద్ధి కనికరము చూపించే స్వభావము కలిగినదై ఉండాలి. కనికరము కలవారు ధన్యులు. యేసు ప్రభు యొక్క ప్రబోధన ఏంటి అంటే కనికరము కలవారు ధన్యులు. నువ్వు ఎంత భక్తి చేస్తున్నా, ఎన్ని సంవత్సరాల నుంచి విశ్వాసిగా ఉన్నా, ఎన్ని సంవత్సరాల నుంచి మరి పేటాలు ఎత్తి భక్తి చేస్తున్నప్పటికీ కూడా నీలో కనికరము లేకపోతే నువ్వు వట్టిదే. యేసు హృదయము నువ్వు కలిగి లేవు. సో ఈరోజు మంచి సమరయుడిగా నువ్వు ఉండాలంటే క్రీస్తు ఎటువంటి హృదయము కలిగి ఉన్నాడో అటువంటి హృదయాన్ని మనము కలిగి ఉంటే వీఆర్ ఫాలోవర్స్ ఆఫ్ క్రైస్ట్. క్రీస్తు హృదయాన్ని. ఒకరోజు మహాత్మా గాంధీజీ మీ అందరికీ తెలుసు కదా, చిన్నప్పటి నుంచి మనం పాఠాల్లో నేర్చుకున్నాం. అయితే మహాత్మా గాంధీని అడిగారంట, అయ్యా నువ్వు ఆ యొక్క సత్యాగ్రహం తర్వాత ఈ యొక్క అహింసావాదం ఇవన్నీ చేస్తున్నావు, హింస చేయకుండా వాదం చేయొచ్చు, తర్వాత ఇవన్నీ కూడా చేస్తూ ఉన్నావు కదా, మరి అహింస అనే యొక్క ఈ యొక్క థీమ్ నీకు ఎక్కడి నుండి వచ్చింది అని అడిగితే అన్నీ మీరు చెప్పినయే, మీ బైబిల్లో ఉన్నాయే అని అన్నాడంట. అని అంటే మా బైబిల్లో ఉన్నాయి అని మీరు అంటున్నారు కదా గాంధీజీ గారు, అయితే మరి మా బైబిల్ చదివిన మీరు మరి క్రైస్తవుడిగా ఎందుకు మారలేదండి అని అన్నాడంట. అని అంటే అప్పుడు ఆ గాంధీజీ గారు, నా లైఫ్లో ఒక సంఘటన నేను చూశానండి, అందుకే నేను క్రైస్తవుల వలె ఉండాలని నాకు ఇష్టం లేదు అన్నాడంట. అంటే ఏం జరిగింది అని అడిగితే, నేను ఒకసారి లండన్ వెళ్ళాను, అక్కడ ఒక పెద్ద సంఘం ఉన్నది, సరే ఖాళీగా ఉన్నాను కదా అని చర్చ్లోనికి వెళ్ళాను. అయితే మరి భారతదేశం నుంచి నేను వచ్చాను కాబట్టి వెనకాల ఉన్నవారు ముందలకెళ్ళి కూర్చోండి విఐపీస్కి, అక్కడ చైర్స్ అని చెప్పారు. అప్పుడు నేను మరి అందరూ చక్కగా ఆరాధన చేస్తూ ఉన్నారు, అందరు కండ్లు మూసుకొని ఆరాధన చేస్తూ ఉన్నారు. అయితే నేను నెమ్మదిగా ముందలకి వచ్చాను. అయితే ఒక సీట్ ఖాళీ ఉంది కదా అని చెప్పి ఆ సీటు దగ్గర నేను నుంచున్నప్పుడు ఆ సీటు ఎవరిదైతే గతంలో కూర్చున్నారో వాళ్ళు వచ్చి, నువ్వు పక్కకు జరుగు, ఇది నా కుర్చీ అన్నారు. అప్పుడు నేను ఎక్కడ కూర్చోవాలో తెలియక నేను వెళ్ళిపోయాను ఆ రోజు. కాబట్టి క్రైస్తవులు బైబిల్ చదువుతారు కానీ బైబిల్ని పాటించరండి. అందుకని నేను క్రీస్తుని కానీ బైబిల్ని కానీ ఏమనట్లేదు కానీ క్రైస్తవులు అంటున్నాను. సో ఆ వేషధారణ నాకు వద్దు అన్నాడంట. అర్థమవుతుందా? అధిక భక్తి చేస్తే గర్వం కాదు పుట్టాల్సింది, క్రీస్తు హృదయం పుట్టాలి. అర్థమవుతుందా? క్రీస్తు హృదయం, క్రీస్తు కనికరం. అంటే ఈ స్టోరీ అంతా కనికరం మీద బేస్ అయి ఉంది. అందుకని నేను కనికరం, క్రీస్తుకి ఎటువంటి, నువ్వు మంచి సమరయుడిగా ఉండాలి అంటే
నీ పొరుగువాన్ని నువ్వు ప్రేమించాలి అంటే నీకు ఉండాల్సింది ఒక మంచి సమరయుడిగా. ఏంటి అని మంచి సమరయుడు అని ఎందుకంటే వచ్చింది సమరయుడే, కానీ నన్ను మంచోడు అంటున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని ప్రియమైన బిడ్డలారా, అయితే అలా ఉండాలి ప్రభు అన్నాడు. అటువంటి హృదయం కలిగి ఉండాలంటే కనికరము కలగాలి. సో కనికరానికి కొన్ని ఎలా అంటే కనికరానికి కొన్ని విధానాలు ఉన్నాయి. ఇవి చూపిస్తే, ఇలా చేస్తే, ఇలా ఉంటే దాన్ని కనికరం అంటారు. కనికరం అంటే ఏంటి, ఎలా చేస్తే, కనికరానికి ఉన్న గుణాలు ఏంటి అని అడిగితే కొన్ని ఒక 4 విషయాలను మీకు తెలియజేస్తాను. ఎందుకంటే ఇది యేసు ప్రభు వారి ఉపమానం ద్వారా ధర్మశాస్త్రం చెప్పాలి, బలులు చెప్పాలి, లేకపోతే ఏదో సంఘము పెద్ద నాయకుడు అది కాదు. వాట్ గాడ్స్ ఇంటెన్షన్. యేసు ప్రభు వారు ఆ సద్బోధకుడికి ఏం బోధించాలనుకుంటున్నాడు, ఆయనలో లేనిది నీకు ఇది లేదు కాబట్టి ఇది కలిగి ఉండు అని ఏదైతే బోధించాలనుకుంటున్నాడో అది మనం తెలుసుకుందాం. యేసయ్య హృదయంలో నుంచి మనం తెలుసుకుందాం. ఆమేన్. చూద్దాం. మొట్టమొదటిగా కనికరము అనేది అవసరతను తీర్చేదిగా ఉంటుంది. ఆమేన్. కనికరం అనేది రాసుకోండి. కనికరం అనేది అవసరాన్ని తీరుస్తుంది. చాలామంది మరి ఎవరన్నా అక్కర్లో ఉన్నారని తెలిస్తే మైల్ దూరం పరిగెత్తేస్తారు కదా. నిజమే కదా. మనం వీళ్ళు బాధల్లో ఉన్నారు, లేకపోతే అమ్మ గొప్పనే సహాయం అడుగుతారేమో అని చెప్పి ఫోన్ కూడా చేయరు. ఫోను పక్కన పెట్టేస్తారు. వాళ్ళతో స్నేహం చేయడానికి కూడా ఇష్టపడరు. ఆ బంధువుల ఇంటికి వెళ్ళడానికి కూడా ఇష్టపడరు. అబ్బో ఇవన్నీ నేను రుచి చూశానండి, ఇవన్నీ రుచి చూశాను నేను. దేవుని ప్రియమైన బిడ్డలారా, మనము ఒకసారి చూద్దాం. ఒక మనుష్యుడు దిగి వెళ్ళుచు దొంగల చేతిలో చిక్కెను. వారు అతని బట్టలు దోచుకుని అతని కొట్టి 30వ వచనం చదువునాను. అందుకు యేసు ఒక మనుషుడు యెరూషలేము నుండి దిగి వెళ్ళుచు దొంగల చేతిలో చిక్కెను. వారు అతని బట్టలు దోచుకుని అతని కొట్టి ప్రాణముతో చిడిచిపోయి అప్పుడు యాజకుడు చాలు చూడండి. ఆ సమరయ మార్గమందు ఒక యాజకుడు అంటే ఒక దొంగల చేతిలో చెక్కబడిన ఒక అతను బట్టలు దోచుకుని, హల్లెలూయా. సో ఒక వ్యక్తి యొక్క స్థితి ఇక్కడ చెప్తూ ఉన్నాడు. ఇతడు ఎవరంటే యూదుడే. ఎక్కడి నుంచి వెళ్తున్నాడు? యెరూషలేము నుంచి యెరికో పట్టణానికి వెళ్తున్నాడు. అర్థమవుతుందా? ఇప్పుడు యెరూషలేము నుంచి యెరికో పట్టణం వెళ్తున్నాడంటే యెరూషలేములో ఏం చేసి వస్తున్నాడు? ఎందుకంటే యాజకుడు లేవీయుడు ఆ మార్గాన్ని వెళ్తున్నారు అని అంటే, ఇప్పుడు ఈ యూదుడు ఈ దొంగల చేతిలో చిక్కబడి కొన ఊపిరితో ఉన్న వ్యక్తి యెరూషలేము నుండి వస్తున్నాడంటే డెఫినెట్గా యెరూషలేంకి ఎందుకు వెళ్తారండి? దేవాలయానికి వెళ్ళొచ్చాడు. అందులో ఈయన ధనవంతుడు. ఒక దొంగ దోచుకోవాలంటే 100 రూపాయలు షర్ట్ వేసుకుంటే దోచుకుంటారండి, సూట్ వేసుకుంటే సూట్ దోచుకుంటారు, అంతేనా? గోసు కట్టుకున్న వాడి దగ్గర దొంగలు వచ్చి వాళ్తారా? వాళ్ళరు. అన్నీ వేసుకుంటే వచ్చి పట్టుకొని. మా అమ్మగారు కూడా ఒకరోజు ఇంటి దగ్గర నుంచి చర్చికి నడుచుకుంటూ వెళ్తున్నారంట. నడుచుకుంటూ వెళ్తుంటే నా 3 గాజులు వచ్చి మామూలు సన్న చైన్లు ఉంటాయి కదా, 3 గాజులు రోజు ఎవ్రీడే వేసుకునే చైన్స్, బైబిల్ పట్టుకుని స్పీడ్గా వెళ్తుంటే ఒకడు బైక్ మీద నుంచి లాగేసి చైన్ లాక్కొని కొద్దిగా మన బాధ. ఎంత బాధ అండి. వెనకాల ఆడపిల్లలు 5 ఉన్నాం, ఇంత పిల్లలు. ఏదో అమ్మకే ఆలోచనలు ఉంటాయి కదా పాపం. ఒకసారి అంట మంగళగిరిలో మేము నిర్మలా కాన్వెంట్లో చదువుకున్నాం కదా, మంగళగిరిలో మా అందరినీ హాస్టల్లో చూసి అన్నీ పెట్టేసి నైట్కి బయలుదేరి అంటే సాయంత్రానికి అంటే పొద్దున్న నుంచి సాయంత్రం దాకా మాతో స్పెండ్ చేసి ఇక సాయంత్రం ఇంటికి వస్తూ ఉన్న క్రమంలో మంగళగిరి అంటే అక్కడ నుంచి ఆటో వేసుకొని గుంటూరు వెళ్ళాలి, గుంటూరు నుంచి విజయవాడ బస్ స్టాండ్కి రావాలి.
సో విజయవాడ బస్ స్టాండ్ నుంచి మళ్ళీ ఉయ్యూరు వెళ్ళాలి. ఉయ్యూరులో మా అమ్మ ఉద్యోగం చేసేవారు, అక్కడ అద్దెకి తీసుకున్నారు. అయితే ఆ క్రమంలో పిల్లల దగ్గరకు వస్తున్నారంటే ఖచ్చితంగా డబ్బులు పెట్టుకుంటారు మా మమ్మీ. డబ్బులు ఎందుకు, ఆ రోజు బ్యాగ్లో బంగారం కూడా ఉందంట, గాజులో ఏయో ఉన్నాయంట, కొంచెం ఇంత మంచి బంగారమే ఉందంట. అయితే ఆ బంగారము డబ్బులు పెట్టుకొని ఉంటే బాగా సాయంత్రానికి ఆకలేసేసి ఇంకా 6-7 అవుతున్న క్రమంలో చీకటి అయిపోతుంది. ఇంకా స్పీడ్గా మరి అక్కడ టిఫిన్ చేయడానికి హ్యాండ్ బ్యాగ్ గిట్ట టేబుల్ మీద ఇలా పెట్టి ఇలా కూర్చొని టిఫిన్ తింటున్నారంట. ఇట్లా పెట్టి టిఫిన్ తింటాం ఆలస్యం, బ్యాగ్ తీసుకుని ఛార్జీలకు డబ్బులు లేవు, అన్నీ బ్యాగ్లోనే ఉన్నాయి. ఆ కళ్ళు తిరుగు పడిపోయారంట. ఎవరికి చెప్పుకోవడానికి ఎవరు లేరు, ఒంటరి ప్రయాణం ఇది. ఎవరో పక్కన లేపి నీళ్ళు పోసి ఏమైందమ్మా అంటే బాగా ధారాళంగా ఏడుస్తూ. అప్పుడు మా నాన్నగారు చనిపోయినప్పుడు అమ్మకి 29 సంవత్సరాలు. మేమందరం పుట్టేసాం అప్పటికి. మహా అయితే అప్పటికి మేము 35 అట్లా ఉంటాయేమో. బాగా ఏడుస్తున్నారండి, నా బ్యాగ్ పోయింది, నా బ్యాగ్ పోయింది అంటే. వాళ్ళెవరో ఒక ఆయన ఛార్జీలకు డబ్బులు ఇచ్చి జాగ్రత్తగా వెళ్ళండి, 100 రూపాయలు ఇచ్చి మీరు వెళ్ళి పోలీస్ కేసు పెట్టండి, పలానా చోట పోయింది. ఇంకా పోలీసుల దగ్గరికి ఏం వెళ్తారు ఇంకా అమ్మ, ఆ 100 రూపాయలు తీసుకొని ఉసూరుమంటూ. అంటే చూడండి, ఎవరన్నా కొంచెం బాగానే కనిపిస్తున్నారు, ఏవో ఉన్నాయి అని దొంగోడు కనిపెట్టాడా లాగేస్తాడు. దోచుకోబడ్డం అంటే అసలు ఎంత పెయినో తెలుసు అది. అసలు మా అమ్మకి ఆ రోజు షాక్ అయిపోయారట. కొన్ని రోజులైందంట తేరుకోవడానికి, దాంట్లోంచి బయటికి రావడానికి కొన్ని రోజులు పట్టిందంట. అవన్నీ మా చిన్నప్పుడు అనుభవాలు. పెద్ద అయితే మేము ఆ ఫీలింగ్ మేము పంచుకునే వాళ్ళమేమో. మాకు చిన్నప్పుడు మాకేం తెలుస్తుంది, పెద్ద అయ్యాక చెప్పేవాళ్ళు ఇవన్నీ. దేవుని ప్రియమైన బిడ్డలారా, అయితే ఇప్పుడు ఈ యొక్క యూదుడు ఏం చేస్తున్నాడు, యెరూషలేము నుంచి ఎరుకోకు వెళ్తున్నాడు. ఎరుకో దగ్గర 17 మైళ్ళ దూరం. ఆ మార్గం అంతా చీకటిగా ఉంటుంది, ఆ మార్గంలో ఎవరు పోరు, ఆ మార్గం చాలా చిన్నది, సంకుచితమైనది. అయితే అట్లా వెళుతున్నప్పుడు అతన్ని దొంగలు ఏం చేశారట, దొంగ చేతులతో చిక్కుకొనిను వారు అతని బట్టలు దోచుకొని. బట్టలు అంటే ఎంత విలువైనవి అంటే, హీ హాజ్ మెనీ థింగ్స్ ఆన్ హిస్ బాడీ. తన శరీరం మీద చాలా వేసుకున్నాడు ఆయన. ఈ రోజుల్లో మనుషులకి జ్యువెలరీ ఏంటయ్యా అంటే చేతిలో ఫోనే, చేతిలో ఫోన్ జ్యువెలరీ. నీ చేతిలోని ఫోన్ చూస్తే నువ్వేంటో తెలుస్తుంది అన్నట్టు కదా. ఇదివరకు మగవాళ్ళకి ఉండేది, ఇప్పుడు ఆడవాళ్ళకి కూడా ఉంటుంది. ఏదైనా మర్చిపోతారు కానీ ఫోన్ మాత్రం మర్చిపోరు. బైబిల్ అన్నా మర్చిపోతారు కానీ ఫోన్ మాత్రం మర్చిపోరు. మైళ్ళ దూరం అన్నీ వెళ్తారు. తినటానికి అన్నం లేకపోయినా టిఫిన్ బాక్సేగా ఈరోజు ఉత్తనే ఉందాంలే నీళ్ళు దాగి అనుకుంటారు. కానీ 2 మైళ్ళ దూరం వెళ్ళినా ఫోన్ మర్చిపోతే మాత్రం ఒక 50 రూపాయలు పోయినాయి కానీ ఫోన్ మాత్రం తీసుకెళ్లాల్సిందే. అవునా కదా? పిల్లోడు ఏడుస్తున్నా ఫోన్ అక్కడ ఉండాల్సిందే, ఎటు చేసినా ఫోన్ అక్కడ ఉండాల్సిందే. ఎందుకంటే ఫోనే జ్యువెలరీ, ఆభరణం అన్నమాట. చేతిలో ఫోను ఆభరణం. నువ్వు చేతిలో ఫోను తల్లి లాక్కుందా ఇక అయిపోయింది. ఇక అస్సలు వికారమైన మొహం పెట్టి కోపము, ఉద్రేకము. ఎస్, అందరిళ్ళల్లో పిల్లలు అలాగే ఉన్నారులేండి. హల్లెలూయా, హల్లెలూయా. ఏంటి మై పర్సనల్ అంటారు, ఏమంటారు ఫోన్ ఏమంటారు, మై పర్సనల్. స్నేహం చేస్తారు ఫోన్తో. ఏం చేస్తున్నారు, స్నేహం చేస్తున్నారు. ఆభరణంగా ధరిస్తున్నారు చేతుల్లో ఫోన్లు, విలువైనవి. నీ అవసరతకు ఫోన్ వాడట్లా, విలువైన ప్రెస్టేజ్ అంట, ప్రెస్టేజ్. దేవుని ప్రియమైన బిడ్డలారా, చాలామంది మిస్యూజ్ చేస్తున్నారు. దేవుడు ఇచ్చినవి అవసరతగా ఉండాలి అంతే తప్ప అలా చేయకూడదు. అది దేవునికి అసలు ఇష్టం లేని క్రియ. దేన్ని ఎక్కడ ఎలా ఉంచాలో అంతే. రైట్. అయితే దొంగల చేతులు చిక్కున్న ఇతను బట్టలు దోచుకొని అతని కొట్టి కొర ప్రాణముతో, ఇంకా కొంచెం ప్రాణం ఉందనగా కొట్టి 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 వదిలేశారు. ఎక్కడ? ఈ మార్గములో వదిలేశారు. వదిలేస్తే
అలాంటి వారి పక్షాన యాజకుడికి ఉండాల్సిన గుణం ఏంటి? ఇప్పుడు యాజకుడిని యేసు ప్రభు వారు ముందర ఎందుకు పెట్టారు అంటే, యాజకుడు పరిశుద్ధుడుగా ఉండాలి. అతడు ఎవరు వెళ్ళని ప్రాంతానికి వెళ్తాడు, అవునా కదా? మందసం దగ్గరికి, మూడో ప్రాంతానికి, అతి పరిశుద్ధ ప్రాంతానికి వెళ్ళే పరిశుద్ధమైన యాజకుడు అతడు. అంత గొప్ప, అంటే దేవునికి మనిషికి మధ్యలో నిలబడే ఒక మధ్యవర్తిగా ఉంటున్నాడు యాజకుడు. అంటే అంత భక్తి కలిగిన వాడికి లేని యొక్క విషయం ఏంటంటే కనికరము లేదు. అంత పెద్ద దైవ సేవకుడికి ఏమి లేదట. యేసు ఇది బోధించడానికి ప్రయత్నం చేస్తున్నారు. యేసు ప్రభు వారు ప్రధాన యాజకుడు, దేవుడు మాట్లాడతాడు. సంవత్సరానికి, ఏడాదికి ఒకసారి ఒకవేళ తన పాపి అయితే అతడు అక్కడే చచ్చిపోతాడట. పట్టుకొని బయటకు లాగాలట, తాడు పట్టుకొని. అంత నిష్ఠగా భక్తిగా ఉండే అతనికి యేసు గుణము లేదు, అతనికి ఏమి లేదట. కొన ప్రాణంతో ఉంటే అవసరము తీర్చేది కనికరం. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. రెండో వ్యక్తి వచ్చాడు. యేసు ప్రభు చెప్పిన ఉపమానంలో రెండో వ్యక్తిని ఎవరిని తీసుకొచ్చాడు? కావాలని ఏ ధనవంతుడినో, ఏ వ్యాపారస్తుడినో, లేకపోతే ఏమో పని చేసేవాడినో తీసుకురాలా, యాజకుడిని తీసుకొస్తున్నాడు, లేవీయుడిని తీసుకొస్తున్నాడు. లేవీయుడు అహరోను వంశములో లేవీయులు ప్రత్యేకించబడిన వారు, దేవుని చేత పిలవబడిన వారు, యెహోవాయే స్వాస్థ్యముగా ఉన్నటువంటి ప్రజల వాళ్ళు. యాజకులు, లేవీయులు అంటే సమాజంలో, ఇజ్రాయేల్ సమాజంలో గౌరవం కలిగిన వారు. వాళ్ళు చక్కటి భక్తి చేయగలిగిన వాళ్ళు. వీళ్ళు బలులు అర్పిస్తారు. వీళ్ళు బలులు ఈ యొక్క గొర్రెలను చూసి, ఏడాది గొర్రెలను చూసి వీళ్ళు పని చేస్తుందా లేదా అని చూస్తారు, పరీక్షిస్తారు. అర్థమవుతుందా నేను చెప్పేది? వినండి. దేవుని యొక్క సన్నిధిలో ఎంతో నిష్ఠమైన భక్తి కలిగిన వీరికి లేని గుణం ఏంటి అంటే కనికరము లేదు. ఓ క్రైస్తవుడా, నువ్వు 100 సంవత్సరాల నుంచి క్రైస్తవుడిగా ఉన్నా, పెద్ద పీఠాధిపతిగా ఉన్నా, ఓ విశ్వాసి, నువ్వు 20 సంవత్సరాలు 25 సంవత్సరాలు అయింది బాప్తిజం తీసుకొని, నీకు కనికరము అంటే ఏంటో తెలుసా? యేసు ప్రభువారు అది బోధిస్తున్నాడు ఈ ఉపమానములో. ఈ యొక్క యాజకుడు ఏం చేశాడంటే, లేవీయుడు ఏం చేశాడంటే, యాజకుడే చూసుకొని వెళ్ళాడు కాబట్టి ఇక నేనెంత, నాకంటే మా నానే, మా గురువు గారే చూసి వెళ్ళినప్పుడు నాకెంత, నాకేం పట్టింది, నాకెందుకు వచ్చిందిలే, అన్నీ నాకే కనపడతాయి, నేనేం చేయగలను. కనికరము అనేది అవసరతను తీర్చేదిగా ఉండాలి. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని ప్రియమైన బిడ్డలారా, చూద్దాం. 2 మతాధిపతులకు లేని గుణం ఏంటి అంటే కనికరం. ఒకసారి చూద్దాం. 1 యోహాను పత్రిక 3వ అధ్యాయము 17వ వచనం చదవండి. 1 యోహాను పత్రిక 3:17. ఈ లోకపు జీవనోపాధి గలవాడైంది, తన సహోదరునికి లేని కలుగుట చూచి అతని ఎడల ఎంత మాత్రమును కనికరము చూపగలవాడు దేవుని ప్రేమ ఎలాగూ నిలుచును. ఈ లోక జీవనోపాధి గలవాడై ఉండి, ఓకే, తన సహోదరునికి, హల్లెలూయా, ఎవరికట? తన సహోదరునికి లేమి కలుగుట చూచి. అర్థమవుతుందా? లేమి అంటే అక్కర, అవసరత. కొర ప్రాణంతో కొట్టబడ, నీకు రోడ్డు మీద సావు బతుకుల్లో ఉన్నవాడు కనపడిన అవసరంలా, అక్కర్లో ఉన్న సహోదరుడు కనిపిస్తున్నాడా?
నా ప్రాణమా తిను తాగు, నాకు 100 రూపాయలు దేవుడు ఇచ్చాడు, ఈ 100 అంతా నేనే తింటా, లేకపోతే వెనకాల వేసుకుంటా, నా పిల్లలు తింటారు, తరతరాలు తింటారు. కనికరము లేకపోతే నువ్వు నిత్యరాజ్యానికి ఎలా వెళ్తావు? చిన్నప్పటి నుంచి లేఖనాలు, నేను చర్చికి వెళ్తున్నాను, అన్నీ చేస్తున్నాను, అన్ని భక్తి చేస్తున్నాను. ఎస్, కానీ నీకు కనికరము కొదువుగా ఉన్నది. ఈ హృదయం నీకుందా? కనికరము అవసరాన్ని తీర్చేదిగా ఉంటుంది. నీ సహోదరుడు, హల్లెలూయా, నీ సహోదరుడు లేమిగా ఉన్నాడని, లేమిలో ఉన్నాడని నువ్వు చూచినప్పుడు అతని కనికరించకపోతే దేవుని ప్రేమ నీలో ఉందని ఎలా చెప్తావు నువ్వు? అంటే ఏంటి? దేవుడు హృదయం నువ్వు కలిగి ఉంటే నువ్వు కనికరము చూపిస్తావని అర్థం. ఇఫ్ యు ఆర్ నాట్ షోయింగ్ దట్ మర్సీ టువర్డ్స్ ద పీపుల్ హూ ఆర్ ఇన్ నీడ్, అప్పుడు నువ్వు దేవుడు నీలో ఉన్నాడని, నువ్వు దేవుళ్ళో ఉన్నావని ఎందుకు యాక్షన్ చేసి చెప్తావు? నటిస్తావు ఎందుకు? భక్తి ఎందుకు? నువ్వు చప్పట్లు ఎందుకు కొడుతున్నావు? పాటలు ఎందుకు పాడుతున్నావు? బైబిల్ పొద్దున సాయంత్రం ఎందుకు చదువుతున్నావు? మన భక్తి క్రియల్లో చూపించాలి. యేసు ప్రభువు వారు ఈ బోధకుడికి అది చెప్తున్నాడు ఇక్కడ. హల్లెలూయా, హల్లెలూయా. యాకోబు 2 చదవండి. యాకోబు పత్రిక 2వ అధ్యాయము 14 నుంచి 17 వచనాల వరకు చదువుదాం. సహోదరుడైనను సహోదరి అయినను దిగంబరులై ఆనాటికి భోజనము లేకున్నప్పుడు మీలో ఎవడైనను శరీరమునకు కావలసిన వాటిని ఇయ్యక సమాధానంగా వెళ్ళి చలి కాచుకొనిడి తృప్తి పొందడని చెప్పినట్లుగా ఏమి ప్రయోజనము? అలాగే విశ్వాసము క్రియలు లేనిదైతే అది ఒంటిగా ఉండి మృతమైనదగును. దేవుని ప్రియమైన బిడ్డలారా, కనికరము, సహోదర ప్రేమ, లేకపోతే మానవత్వం లేని మతము, క్రీస్తు హృదయము లేని భక్తి నువ్వు చేస్తే అది మతమే తప్ప క్రీస్తుని వెంబడించిన దాన్ని క్రైస్తవుడు కానే కాదు. అర్థమవుతుందని నేను చెప్పేది. కనికరము లేని భక్తి నువ్వు ఎదుటివానికి చూపినా కనికరము లేని భక్తి మతమే కానీ క్రైస్తవ్యం కాదు, కాదు, కాదు. నువ్వు క్రైస్తవుడిగా ఉండాలనుకుంటున్నావా? క్రైస్తత్వాన్ని మతముగా చూడి ఆచారాలు చేయాలనుకుంటున్నావా? ఎందుకంటే క్రైస్తత్వం మతము కాదు. ఇఫ్ యూఆర్ నువ్వు అలా అనుకుంటే నువ్వు పొరపడుతున్నావు క్రైస్తత్వాన్ని. కనికరము చూపించే భక్తి క్రైస్తత్వం. క్రీస్తు ప్రేమను చూపించి నిజముగా మీరు నన్ను ప్రేమిస్తే నా ఆజ్ఞలు నువ్వు ఆజ్ఞలు గైకొనకుండా భక్తి చేస్తే అది నువ్వు మతం మతం మతం. అన్ని మతాల్లో ఆచారాలు ఉన్నాయి, అన్ని మతాల్లో భక్తులు ఉన్నాయి, అన్ని మతాల్లో మొక్కుబళ్ళు ఉన్నాయి, అన్ని మతాల్లో అన్నీ ఉన్నాయి, పూజలు పునస్కారాలు అన్నీ ఉన్నాయి. నువ్వు కూడా అలాగే చేస్తే నువ్వు మతంలోనే ఉన్నావు. క్రీస్తుని నువ్వు అలవర్చుకోవట్లా. యు ఆర్ ఎ క్రిస్టియన్, నువ్వు క్రైస్తవురాలివి. కనికరము లేని భక్తి మతమే తప్ప క్రైస్తవ్యం కానీ కాదు. సవాల్ తీసుకుందాం మనం. లెట్స్ లివ్ లైక్ క్రిస్టియన్స్. మనం క్రైస్తవులుగా జీవిద్దాం. క్రైస్తవ మతములో ఉండొద్దు, ఆచారబద్ధమైన మతములో ఉండొద్దు, ఉండొద్దు, ఉండొద్దు. ఈరోజు సంఘాల్లో మతాన్ని బోధిస్తున్నారు తప్ప క్రీస్తుని బోధించట్లేదు. క్రీస్తుని కలిగిన సంఘాలుగా మనం ఉండాలి. ఎందుకంటే మనము క్రీస్తు శరీరముగా ఉన్నాం. అన్నిటికీ భయాలు భయాలు భయాలు, మనుషులకి భయాలు పెట్టేస్తున్నారు. ఇర్మియా గ్రంథం 10వ అధ్యాయం 1-2 వచనాలు చదవండి. ఇర్మియా 10:1-2 వచనాలు. ఇశ్రాయేలు వంశస్థులారా, యెహోవా మిమ్మల్ని గూర్చి సెలవిచ్చిన మాట వినుడి. యెహోవా సెలవిచ్చుచున్నదేమనగా, అన్యజనముల ఆచారముల నశింప
అభ్యసింపకుడి. ఆకాశమందు అగపడు చిహ్నములకు జనములు భయపడును, అయితే మీరు వాటికి భయపడకుడి. జనముల ఆచారములు వ్యర్థములు. అడవిలోనొకడు చెట్టు నరకనట్లు అది నరకబడును. అది పనివాడు గొడ్డలితో చేసిన పని. చాలు. ఇశ్రాయేలు వంశస్థులారా, యెహోవా మిమ్మును గూర్చి సెలవిచ్చిన మాట వినుడి. ఇది నా మాట కాదు. ఓ విశ్వాసి, క్రైస్తవ విశ్వాసి, వినుము దేవుని మాట. దేవుని యొక్క బోధకురాలుగా, దేవుని యొక్క సేవకురాలుగా మీ మధ్యకు నేను వచ్చాను. ఇది దేవుని మాట. వినుము. యెహోవా సెలవిచ్చినదేమనగా, అన్య జనముల ఆచారములను అభ్యసింపకుడి. అంతే, కమాండ్ అంతే. అది అన్య జనుల యొక్క ఆచారాలు ఏం చేయొద్దంట? అభ్యసించ. ఆచారాలు సంఘంలో కూడా ఈ ఆచారాలు వస్తే, అమ్మో ఈరోజు అమావాస్య మేము చర్చికి వెళ్ళము, అమ్మో ఈరోజు గ్రహణం మేము గదిలో నుంచి బయటికి వెళ్ళాం, ఆ రోజు ఆదివారం అయినా కానీ అమ్మో గ్రహణం. ఎస్, సవాల్ తీసుకోండి. ఆ దుర్గాన్ని పడే కిందకి. ఎవరన్నా చెప్తే మేము చేయమండి, మేము మతం కాదు పాటించేది, మేము క్రైస్తవులు అండి. మా ప్రభు చెప్పాడు ఇర్మియా గ్రంథం 10వ అధ్యాయం 1-2 వచనాలలో, అన్య జనుల ఆచారములు అభ్యసింపకుడి. ఆకాశమందు ఒకపడు చిహ్నములకు జనములు భయపడును, అయితే మీరు వాటికి భయపడకుడి. ఆకాశమందు కనబడు చిహ్నములకు అన్య జనులు ఎవరు భయపడతారు? మీ మామయ్యకి, మీ బియ్యపోళ్ళకి, మీ మేనత్తలకి ఎవరన్నా వచ్చి పెద్ద పెద్దోళ్ళు ఇదండి అదండి అని అంటే ఒక్క మాట చెప్తాను. ఆ సమయము మీకు అవకాశం, మీరు క్రైస్తవులుగా ప్రూవ్ చేసుకోవడానికి. అలా చెప్పినప్పుడు అది మీకు అవకాశం. లెట్ యువర్ డివోషన్ కమ్ అవుట్ సైడ్ ఫర్ ద లార్డ్. క్రీస్తు కొరకు నీ భక్తి, నీ విశ్వాసాన్ని తెలియచేయడానికి వచ్చే అవకాశం అది. ఇఫ్ యు మిస్ దట్, మీరు అన్యజనులే. అన్యజనుల వలె, అవునా పోనీలా పెద్దోళ్ళు అలా చెప్తున్నారు. అన్యజనులే ఆచారములు ఆకాశములో కనపడు చిహ్నములకు అన్యజనులు భయపడతారు. అయితే వినుము క్రైస్తవులారా, యేసు చెప్పిన మాట, యెహోవా చెప్పిన మాట వినుము. వారు భయపడినట్లు మీరు భయపడకుడి. ఎందుకు? జనముల ఆచారములు వ్యర్థములు. అడవిలో ఒకడు చెట్టు నరుకున్నట్లు అది నరకబడును. అది పనివాడు గొడ్డలితో చేసిన పని. వెండి బంగారముల చేత పనివారు దానిని అలంకరింతురు. అది కదలక యుండునట్లు మేకులు పెట్టి సుత్తులతో బెగకొట్టి దానిని నిలుపుదురు. ఇంకా అక్కడి నుంచి ఇంకా మొత్తం చదవండి. భయపడకూడదు. అయ్యో, డోంట్ ఫియర్. నిమ్మకాయ తొక్కిందా నీ బండి, భయపడకు. ఇట్స్ ఓకే. నీకు తెలియక నీ కారు అదేంటది పసుపు కుంకుమ కలిపిన దిష్టి తీసిన నిమ్మకాయలు కనపడ్డాయా? వినాలి, వాక్యం వినాలి. తర్వాత మాటలు తొక్కిందా, తొక్కేసిన తర్వాత వెనక అమ్మో భయపడకు. నీలో ఉన్నవాడు ప్రభువు. లోకం నిమ్మకాయ కంటే గొప్పడు, గుమ్మడికాయ కంటే గొప్పడు. నువ్వు ఇలా వస్తున్నావు, ఇంట్లో నుంచి ఆడావిడ గొప్పగా తీసుకొచ్చి పగలగొట్టింది, గుమ్మడికాయ పగలగొట్టింది. అయ్యో సారీ అండి, నేను చూసుకోలేదు, మీరు వస్తున్నారని చూసుకోలేదు. ఏం పర్లేదమ్మా, నా ప్రభు నాలో ఉన్నాడు. నువ్వేం భయపడకమ్మా, నువ్వు భయపడకు, నేను భయపడట్లేదని వెళ్ళిపో. నిమ్మకాయ తొక్కాను, ఈరోజు నేను ఇంకా ఊరెళ్ళను. ఇంక వెళ్ళానంటే నా వ్యాపారం అంతా గందరగోళం అయిపోద్ది. లేకపోతే సాయంత్రానికి జ్వరం వచ్చింది, తొక్కాను ఈరోజు కానీ ఏదో వచ్చేసిందిలో. అన్యజనుడు భయపడినట్లు ఆకాశ చిహ్నములకు, అన్యజనుల ఆచారములకు మీరు భయపడద్దు. మీరు భయపడద్దు, బయటికి తీసేయండి వాటిని. అలాంటివి వచ్చినప్పుడు మీకు అవకాశం, మీలో ఉన్న క్రీస్తుని గెలిపించడానికి మీకు అవకాశముగా భావించండి.
శోధన వచ్చినప్పుడే విశ్వాసం బయటికి రావాలి. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని ప్రియమైన బిడ్డలారా, ఎస్, నా సహోదరులారా, క్రియలు లేనప్పుడు ఎవడైనను తనకు విశ్వాసము కలదని చెప్పిన ఎడల ఏమి ప్రయోజనము? అట్టి విశ్వాసం అతనిని రక్షింపగలదా? అర్థమవుతుందా? ఎవరో చెప్పారండి, 100 మందికి భోజనం పెడితే మా మీద ఉన్న పాపం పోతుందంట. నువ్వు అది నమ్మావా? క్రీస్తు రక్తంతో పోతుందయ్యా. 100 మందికి భోజనం పెట్టి 700 మెట్లు ఎక్కితే కాదయ్యా పోయేది. అర్థమవుతుందా? అలాంటి చెప్తే అది పోతుంది అని అంటే, అది ఎలా పోతుందో నాకు తెలుసు, నువ్వేం చెప్పొద్దు అని చెప్పు. కొన్నిసార్లు చెప్పాలి, నోరు తెరవాలి. అపోసైన పౌలు గారు రాటం ఎక్కడికి వెళ్ళాడో తెలుసా? సమాజ మందిరంలోకి వెళ్ళాడు. అక్కడ ఎవరు ఉంటారు? క్రైస్తవులు ఉంటారా? ఉండరు. యాజకులు ఉంటారు, బోధకులు ఉంటారు. వాళ్ళతో తర్కించబడట, మాట్లాడేవాడట. మరి సత్యం ఎరిగిన నీవు, సత్యం తెలియని వారికి నువ్వు సత్యం బోధించాలి కదా. అలాంటప్పుడు నీకు తెలియదా ఇది అని చెప్పు, అవకాశం తీసుకో, చెప్పు, మాట్లాడు. ఒకవేళ తెలియపోతే ప్రభు చూసుకుంటాడులే అని చెప్పి ముందరికెళ్ళు. ఆ అంశం మీద నేర్చుకో. నీకు తెలియపోతే ఆ అంశం మీద నేర్చుకో. హల్లెలూయా. క్రైస్తవులు బైబిల్ పఠించటంలో నిత్య విద్యార్థులు. చచ్చిపోయేదాకా నువ్వు 100 సార్లు బైబిల్ చదివినా 101వ కూడా నీకు కొత్తది ఏదో కనిపిస్తుంది. దేవుడు ఏదో మాట్లాడతాడు, దేవుడు మాట్లాడుతూనే ఉంటాడు. ఇది ఓట, ఇది ఓట. హల్లెలూయా. వాక్యం ఏంటి? జీవపు ఓట ఉబుకుతూనే ఉంటది. హల్లెలూయా, హల్లెలూయా. మీలో ఎవడైనను శరీరమునకు కావలసిన వాటిని ఇయ్యక సమాధానంగా వెళ్ళండి, చలి కాచుకునండి, తృప్తి పొందండి. హల్లెలూయా. ఏం పర్లా, సమాధానంగా వెళ్ళండి. ఎవడన్నా శారీరకంగా కావలసిన వాటిని ఇయ్యక, పోనీలమ్మ సమాధానంగా ఉండండి, చలి కాచుకొనండి, తృప్తి పొందండి అని అంటే ఏం ప్రయోజనం? అలాగే విశ్వాసం అనేది క్రియలు లేనిదైతే నీ విశ్వాసం ఎలా ఉండాలి? క్రియలు కలిగినదై ఉండాలి. క్రియలు లేనిదైతే అది ఒంటిగా ఉండి మృతమైనది. అమ్మ, నువ్వు ఎంత విశ్వాసం కలిగి నీ మట్టుకు నీవు భద్రపరుచుకుంటూ చక్కగా చర్చిలోంచి వెళ్ళి ఒక్క సహోదరుడితో మాట్లాడకుండా నా భక్తే నాకు అనుకుంటా. కొంతమంది సంఘాల్లో ఉన్నారులే. బయటకు చెప్పేస్తారమ్మా. ఒక మాట చెప్పనా, అది క్రీస్తు హృదయం కాదు. నువ్వు మార్చుకోవాల్సింది చాలా. క్రీస్తు హృదయము కాదు. కనికరము లేని భక్తి మతము. కనికరము కలిగిన భక్తి క్రైస్తవం. ఓకే. 1 యోహాను 3:18. 1 యోహాను పత్రిక 3:18. చిన్న పిల్లలారా, మాటతోనూ నాలుకతోనూ కాక క్రియతోనూ సత్యముతోనూ ప్రేమింతుము. హల్లెలూయా. ఏమన్నాడు? మాటతో నాలుకతో. మాటతో నాలుకతో కాదు ప్రేమించేది. ఐ లవ్ యూ అంటే కుదరదు. కొంతమంది మాటలు కోటలు దాటేస్తాయి కదా, అంతే. క్రియలు లేని ప్రేమ ఏంటండి? అన్నీ అయిపోయినాయి. మాటలు వద్దు, డూ ఇట్ ఇన్ యాక్షన్. ఇప్పుడు కాశీ గారు వచ్చారు. సారా అంటది, మీరంటే నాకు చాలా ఇష్టం అండి, మీ కొరకు ఎదురు చూస్తున్నానండి నేను. ఓకే మంచిది అంటాడు కాశీ గారు. మళ్ళీ ఓకే, మీరంటే నాకు చాలా ఇష్టం, మీరంటే చాలా ఇష్టం అంతా ఉందనుక, ఇష్టం పక్కన పెట్టవే, అన్నం పెట్టవే బాబు. అవునా కదా? ఇష్టం పక్కన పెట్టవే బాబు, ముందర అన్నం పెట్టాయి, కష్టపడి వచ్చాను. పెద్ద ఓకే, రైట్. ఓకే. సో
క్రియలు మనము ప్రేమను ఎట్లా చూపిస్తాం? పనులతో చూపిస్తాం కదా. అదే చెప్తున్నాడు ఇక్కడ వాక్యం. నీ సహోదరుడు అక్కరలో ఉన్నప్పుడు మాటతో నాలుకతో శుభవచనం పలకు, క్రియతో చెయ్యి, క్రియతో సత్యముతో. అది వాక్యానుసారంగా ఉండాలి. హల్లెలూయా. వాక్యానుసారంగా నువ్వు అతన్ని ఏం చేయాలి? ఆ సహోదరుని ప్రేమించాలి. హల్లెలూయా. కనికరం అనేది మొట్టమొదటిగా అవసరాన్ని తీర్చేదిగా ఉంటది. యాజకుడు వలె చూసుకుంటా పోయేది కాదు, ఏ లేవీడు వలె చూసుకుంటా పోయేది కాదు. అక్కడ ఆగి ఆ అవసరాన్ని తీర్చడానికి వచ్చే హృదయం ఉంటుంది చూసారా, దీన్నే కనికరం అంటారు. హల్లెలూయా. రెండోది, ఈ కనికరం అనేది భావోద్వేగము కలిగినదై ఉన్నది. ఆమేన్. కనికరానికి ఎమోషన్ ఉంది. అర్థమవుతుందా? కనికరానికి ఏమున్నది? ఎమోషన్ ఉన్నది, భావోద్వేగం ఉన్నది, అది కదిలించబడుతుంది. దీనికి గ్రీక్ లో ఒక చక్కటి మాట ఉంది, అది చెప్తాను నేను. లూకా సువార్త 33 చదువు 10:33. కనికరము ప్రయాణమైపోవచ్చు. అతడు పడి ఉన్న చోటికి వచ్చి అతన్ని చూచి అతని మీద జారిపడి దగ్గరకు పోయి నూనెయు ద్రాక్షారసమును పోసి అతని గాయములు కట్టి తన వాహనం మీద ఎక్కించి ఒక పూట కోళ్ళ వాని ఇంటికి తీసుకుని పోయి అతన్ని పరామర్శించాను. చాలు. ఇప్పుడు ఇక్కడ ఏం చేస్తుందంటే, అయితే ఒక సమరయుడు ప్రయాణం అయిపోవచ్చు. ఇప్పుడు సమరయుడికి వచ్చాం. ఓకే, అతడు పడి ఉన్న చోటికి వచ్చి అతన్ని చూచి అతని మీద జాలిపడి. ఎవరికి వచ్చింది? ఇతడు సమరయుడు, యూదుడు. ఇప్పుడు పడిపోయినోడు యూదుడు, వెళ్ళినోళ్ళు ఇద్దరు యూదులే. కానీ సమరయుడు వస్తున్నాడు ఇక్కడ. సమరయుడికి అసలు ఏ భక్తి తెలియదు, ఏమి తెలియదు, అన్యజనుడు, హాఫ్ యూదుడు హాఫ్ అన్యుడు. అసలు యూదులకి సమరయులంటే అస్సలు కోపము. అసలు వాళ్ళు అసలు ఏంటది, అదైతే తక్కువ జాతి వాళ్ళు. అసలు వాళ్ళ పేరు కూడా పలకటం అసహ్యం, పేరు కూడా పలకటము ఇష్టం. సమరయుడు అనగానే అసలు వాళ్ళ గాలి కూడా. కొంతమంది అండి నచ్చకపోతే మూయటమే. వర్ణ 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 కుల ఇది ఉంది కదా, సిస్టమ్ ఉంది కదా. వర్ణ కులాల సిస్టంలో మొట్టమొదటిగా బ్రాహ్మణులు అయితే, క్షత్రియులు అయితే, తర్వాత రాజులు క్షత్రియులు ఒకటే. బ్రాహ్మిన్స్, క్షత్రియాస్, శూద్రులు కాళ్ళు. దీనికంటే కింద ఉంటారు దళితులు, అన్టచబుల్స్ అంటారు వీళ్ళని. అన్టచబుల్స్ దళితులు అంటే ఇంకా అసలు ఈ బ్రహ్మ యొక్క శరీరంలో ఏ భాగం కాదు ఆయన. వాళ్ళు దళితులు. అర్థమవుతుందా మీకు నేను చెప్పేది? వర్ణ కులాల ఈ యొక్క పట్టికలో, వాళ్ళ పట్టికలో బ్రాహ్మణ్స్ పైనుంచి వస్తే, క్షత్రియాసు వస్తే, ఇంకోటి ఏదో ఉంది, తర్వాత ఈ కాలంలో నుంచేమో శూద్రుడు. ఈ 4 టైప్స్ కాకుండా ఇంకా అసలు ఈ బ్రహ్మ శరీరంలో నుంచే కాకుండా ఇంకా వేరేగా ఉంది. వాళ్ళని అన్టచబుల్స్. ఇంకా అసలు వాళ్ళు ముట్టుకొని కూడా ముట్టుకో. వాళ్ళు వెనకాల చీపురు కట్టుకొని, నడానికి ముడ్డికి చీపురు కట్టుకొని నడవాలి. ఒకవేళ ఆ మార్గంలో వెళ్ళాల్సి వస్తే అలా ఇలా నడుస్తూ ఉంటే మళ్ళీ వాళ్ళ నడక యొక్క కాలు కూడా పడకూడదు. చీపురుతో అది వెనకాల తుడుచుకుంటూ రావాలి. ఆడు గనక అందరు తాగే నీళ్ళు తాగాడా అయిపోయింది బతుకు. మూసాడా అయిపోయింది బతుకు. చెప్ప మెడకు కట్టుకోవాలి. ఆడికి ప్రయాణంలో చెప్పులో పూసుకోవాలి. ఆ చెప్ప ఇక్కడ ఏలాడాలి. వాడు కోసే కట్టుకోవాలి, బట్ట వేయకూడదు అసలు. భూమి మీద ఉన్న ప్రతి జాతి, మనిషి జాతి దేవుడి చేత సృష్టించబడి. నువ్వెవడు అయ్యా తృణీకరించడానికి? నువ్వెవడు తృణీకరించడానికి? ప్రతి మనిషిని దేవుడు సృష్టించాడు. అడవుల్లో కోతుల్లాగా ఉంటారు కొంతమంది. వాళ్ళ మధ్యనికి వెళ్ళి దైవ సేవకులు ఎంతోమంది బోధించారు.
అడవి జాతుల్లో భాష లేని వారికి భాషను క్రియేట్ చేసి బోధించిన క్రైస్తవ నాయకులు, హతసాక్షులైపోయిన దైవ సేవకులు ఎంతోమంది ఉన్నారు. దేవుని ప్రియమైన బిడ్డలారా, ఎందుకంటే ప్రతి మనిషి ఎవరి సృష్టి? దేవుని సృష్టి. నువ్వు ఇది నమ్ముతున్నావా? ప్రభు అది కోరుతున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఆర్ఆర్కే మూర్తి గారు బ్రాహ్మణ కులంలోనే అత్యధికంగా పైన ఉన్నటువంటి ఆచార్యుడు. ఆయన అంటున్న మాట ఏంటంటే, నాది యేసు కులం అంటున్నాడు. హల్లెలూయా. నాది యేసు కులం. ఏ కులం అయ్యా అంటే యేసు కులం. యేసు కులం. ఆయన చెప్పిన మాటలు వింటుంటే ఈ యొక్క దాన్ని చాలా ఇది చేస్తూ నేను యేసు కులం అంటున్నాడు. మనదే కులం అంట, రైట్. దేవుని ప్రియ ప్రతి మనిషి ఎవరి సృష్టి? దేవుని సృష్టియే. హల్లెలూయా. సో ఇప్పుడు ఈ మనిషి పట్ల ఏం కలిగి ఉండాలి? కనికరం కలిగి. సో కనికరం అనేది అవసరం తీర్చేదిగా ఉంటుంది. రెండవది భావోద్వేగం కలిగినది. భావోద్వేగం అంటే ఇంద్రియ నిగ్రహం. హల్లెలూయా. ఇంద్రియ జ్ఞానం, అది కూడా సెన్సెస్ అంటారు కదా, 6 సెన్సెస్ అంటారు కదా, ఇంద్రియ నిగ్రహాలు ఉంటాయి కదా. అలాగా కనికరం అనేది ఒక ఇంద్రియ జ్ఞానం అన్నమాట. అయితే ఇప్పుడు ఈ సమరయుడికి ఏం కలుగుతుందంట? ఇప్పుడు ఎవరికి మన భాషలో చెప్పుకోవాలంటే ఒక దళితుడికి యూదుడి మీద కనికరం కలుగుతుంది. మన భాషలో మనం అర్థం చేసుకోవాలి. దళితుడికి యూదుడి మీద కనికరం కలుగుతుంది. ఇతనికి డబ్బు లేదు, ఇతనికి పెద్ద మతం లేదు, ఇతడు పెద్ద కుటుంబస్తుడేం కాదు, ఒక గాడిద మీద వెళ్తున్నాడు, కానీ ప్రభు హృదయం కలిగిన వాడు. హల్లెలూయా. నీకు ప్రభు హృదయం ఉంటే చాలు. డబ్బున్న అవసరంలా, ఆస్తున్న అవసరంలా, నువ్వు పెద్ద కులంలో పుట్టాల్సిన అవసరంలా, లేకపోతే ఏదో పెద్ద వంశం అవసరంలా. క్రీస్తు యొక్క హృదయం కనికరము నువ్వు కలిగి ఉండాలి. హల్లెలూయా, హల్లెలూయా. యేసు ప్రభు వారు అందుకని మంచి వస్త్రాలు వేసుకొని శిష్యుల దగ్గరికి వచ్చి ఆయన అంటాడు, మీలో నాయకుడిగా ఉండకోరిన వాడు పై వస్త్రం తీసి పనోడు తువాలు కట్టుకున్నట్టుగా కట్టుకొని అప్పుడు పాదాలు పట్టుకొని కడుగుతున్నాడు. ఆ యూదుల రోజుల్లో, ఆ రోజుల్లో పనోళ్ళు కాళ్ళు కడగాలి. ఆ స్థాయిని యేసు ప్రభు, నేను పెద్ద యూదుడిని, నేను పెద్ద బోధకుడిని, ఇన్ని అద్భుతాలు చేశాను చూసావా, సముద్రం నా మాట ఏంటంది, గాలి ఎక్కడ గర్వించలా. నువ్వు ఎంత గొప్పగా దేవుడు నిన్ను వాడుకుంటే అంత గొప్పగా తగ్గించుకొని క్రీస్తు హృదయం కలిగి. హల్లెలూయా. ఏం కలిగి ఉండాలి? క్రీస్తు హృదయాన్ని కలిగి. అది నీకు అలంకరణ. హల్లెలూయా, హల్లెలూయా. సో సమరయుడికి బాగా ఏంటంటే కనికరం కలిగిందంట. వాక్యం చెప్తుంది, మర్సీ, కనికరము గలవారు ధన్యులు, వారు కనికరము. అదే అవసరత నీకు వచ్చినప్పుడు నువ్వు కనికరం పొందుతావు. నువ్వు కనికరాన్ని చూపిస్తే కనికరాన్ని పొందుతావు. అర్థమవుతుందా? నువ్వు ఏం విత్తుతావో అదే చేస్తావు. కనికరం లేదా నో వన్ విల్ షో మర్సీ. ఎవ్వరూ నువ్వు తిరిగి వస్తుందండి. దేవుడు అదే చెప్తున్నాడు, కనికరము గలవారు ధన్యులు, వారి కనికరము. అయితే ఇప్పుడు అతని మీద జాలిపడి, అంటే ఈ కనికరానికి భావోద్రేకం ఉంది, జాలిపడ్డాడట, దగ్గరకు వెళ్ళాడట. ఎవడలే పోయిందిలే, సచ్చాడో బతికాడో, ఆడు యూదుడు, మనం ముట్టుకుంటే ఊరుకుంటాడేంటి అనుకోలా. నేను ఎవడినైతే ఏంటి, ఆ వ్యక్తిని బతికిస్తే చాలు అనుకున్నాడండి. నేను సమరయుడిని అయితే అయ్యాను, కానీ ఆ విషయము ఆ రోజుల్లో ఈ ఉపమానం పేరేంటి చెప్పండి? ఈ ఉపమానం పేరేంటి? మంచి సమరయుడు. ఎక్కువగా మంచి సమరయుడు కదా. గుడ్ సమరిటన్ మినిస్ట్రీస్ అమెరికాలో చాలా పెద్దది.
మంచి సమరయుడు అనే ఒక పెద్ద సంస్థ మొత్తం వరల్డ్ వైడ్ అన్నమాట. సండే స్కూల్కి మెటీరియల్స్ కానీ బహుమతులు కానీ ఇట్లా ఆ మంచి మిషనరీస్కి ఇట్లా సపోర్ట్ చేస్తూ ఉంటారు. అంటే అందరు కూడా మంచి సమరయుడు ఈ క్రైస్తవులు అందరూ కానుకలు అటు పంపిస్తే ఆ సంస్థకి, ఆ సంస్థ ఇన్ని పనులు చేస్తూ ఉంటుంది. దానికి కొన్ని విధానాలు ఉన్నాయి, అవి చేసుకుంటూ వెళ్తారు. మంచి సమరయుడు అసలు 2 పదాలు కలవని పదాలు ఏమైనా ఉన్నాయి అంటే మంచి సమరయుడు కలవని పదాలు. ఎగ్జాంపుల్ ఏంటంటే మంచి విషం ఎవడన్నా అంటాడా? సారా అబ్బా ఈ విషం అంటే మంచి విషం అంటారు ఎవరన్నా? అన్నారు. తర్వాత ఏమంటారు? మంచి విషయం అన్న 2 పదాలు కలుస్తాయా? అస్సలు రాత్రి వేళండి 1 గంటకండి మంచి దొంగ వచ్చాడండి అంటారా? మంచి మనుషులు అంటారేమో కానీ మంచి దొంగ, ఆ పదాలు 2 కలుస్తాయా? ఆ రోజుల్లో మంచి అనేది సమరయుడికి తగదు, కానీ ఆ సమరయుడు క్రీస్తు హృదయం కలిగితే మంచివాడయ్యాడు. ఈ రోజుకి మనం మంచి సమరయుడి కథ చెప్పుకుంటున్నాం. హల్లెలూయా. దేవుడు అట్లా ఐక్యత చేసే దేవుడు, యునైట్ చేసే దేవుడు. అసలు ఆయన యూదుడు, మనం ఏంటి అసలు ఆయనతో పోలిస్తే ఆయన ఏమంటున్నాడు? నువ్వు నా బిడ్డవు అంటున్నాడు. హల్లెలూయా. నువ్వు నా బిడ్డవే. ఆయన యూదుడు, ఆయన దేవుడు. ఇంకో మాటలు చెప్పాలంటే అసలు దేవుని కుమారుడు ఆయన ఇంకో మాటలు చెప్పాలంటే ఆయన దేవుడు, ఆయన అదృశ్య దేవుని స్వరూపి. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని ప్రియమైన బిడ్డలారా గమనించండి, ఆయన దేవుడై ఉన్నాడు. అయితే ఆయన అంటున్న మాట, ఈ సమరయుడికట జాలి కలిగినదంట. జాలి కలిగి ఏం చేస్తున్నాడు? నూనెయు ద్రాక్షారసమును పోసి అతని గాయములు కట్టి దగ్గరికి వెళ్ళాడట. ఆడు కొనబాపునంత ఇలా ఉంటే అతన్ని లేపి అతని గాయాలు చూసాడంట. ఎక్కడెక్కడ గాయాలు ఉన్నాయో కొరడాలతో కొట్టి లేదా కర్రలతో కొట్టి గుదిమి ఈ రక్తం కారుతూ ఉంటే అవన్నీ గాయాలు చూసి ముందర ద్రాక్షారసం పోసాడు. ద్రాక్షారసం క్లీనింగ్ యాసిడ్ అన్నమాట, క్లీన్ చేస్తుంది. ఫస్ట్ టించర్ టైప్ క్లీన్ చేశాక నూనె పోసి దాన్ని స్మూత్ చేసి గాయాలు కట్టి ఏం చేశాడు? గాయాలను ఏం చేశాడు? కట్టాడు. నువ్వు హృదయాలను కడుతున్నావా, పగలగొడుతున్నావా? జీవితాలను కడుతున్నావా, పగలగొడుతున్నావా? ఎవరైనా బాధలో ఉండి పగిలిపోయిన జీవితం కలిగి ఉన్నారు, వాళ్ళని మరలా పగలగొడుతున్నావా లేకపోతే కడుతున్నావా? క్రైస్తవుడాని గుణం ఏంటి? ఇతని గాయాలు కట్టాడట, శారీరక గాయాలు కట్టాడు. నీ సహోదరుడు మంచం మీద ఉంటే చేసావా? కట్టు గాయాలు. అర్థమవుతుందా? నాకెందుకులే, వచ్చాం ప్రార్థన చేసాం వెళ్ళిపోతాం అంటే కుదరదు. కనికరము చూపించు. అర్థమవుతుందా? ఒక మనిషి అక్కరలో ఉన్నప్పుడు మనం చేయాల్సి క్రీస్తు హృదయం కలిగి ఉండు, అలవరుచుకో. రైట్. కట్టి వాహనం మీద ఎక్కించారు. అతని గాయములు కట్టి తన వాహనము మీద ఎక్కించి, తనకి ఒక వాహనం ఉందంట. ఇక్కడ చెప్తున్నాడు యేసు ప్రభు వారు, తనకు ఒక వాహనం ఉంది. ఏంటా వాహనం? గాడిద. అంటది గాడిద కదా, అది పెద్ద గుర్రమా ఏంటి అంటానికి. అతను దిగాడు కిందకి, ఆ గాడిద మీదకి ఇతన్ని ఎక్కించాడు. ఇప్పుడు ఇతను నడవాలి, అతడు గాడిద మీద. నాకెందుకులే, నేను ఇంటికి వెళ్ళి బోల్డ్ పని ఉంది నాకు అవుతుంది, నేను ఇంటికి వెళ్ళి బోల్డ్ పనులు చేసుకోవాలి అనుకోలేదు. టైం తీసుకున్నాడు, తీసుకొని తన కిందకు దిగాడు, దీన్ని పైనకి ఎక్కించాడు. హల్లెలూయా. కనికరము చూపించాడు, జాలి పడ్డాడు, అది క్రియారూపకంగా చూపించాడు. హల్లెలూయా, హల్లెలూయా. చూద్దాం యేసు ప్రభువుకు కూడా ఈ మనసు ఉందా లేదా అని చూద్దాం. మత్తయి సువార్త 9వ అధ్యాయము 36. మత్తయి సువార్త 9:36. ఆయన సమూహములను చూచి వారు కాపరులేని గొర్రెల వలె విసిగి
చెదరియున్నందున వారి మీద కనికరపడి, చాలు చాలు, హల్లెలూయా, వారు కాపరి లేని గొర్రెల వలె విసిగి చెదిరిపోయారట. వాళ్ళు గొర్రెలే, అర్థమవుతుందా మీకు? వాళ్ళు గొర్రెలే కానీ కాపరి లేడు. విసుకుపోయారు అందులో. ఆ గొర్రెలెట్ట విసుకుపోతే అప్పుడు వారి మీద ఏం చూపించాడంట? కనికరము చూపించాడు. తర్వాత మత్తయి సువార్త 14:14 మనం చూస్తే, ఆయన వచ్చి ఆ గొప్ప సమూహమును చూచి వారి మీద కనికరపడి వారిలో రోగులైన వారిని స్వస్థపరిచెను. హల్లెలూయా. యేసు ప్రభు వారు ఇక్కడ ఈ కనికరము అనే పదానికి ఉపయోగించిన ఈ గ్రీకు పదం, ఇక్కడ కొత్త నిబంధన ఏ భాషలో రాయబడింది? గ్రీకు భాషలో రాయబడింది కదా. గ్రీకులో అంటే ఆ పదాలనే కదా మనం తెలుగులో తర్జుమా చేస్తున్నాం. అయితే గ్రీకులో స్పాంట్లిజోమై అనే ఒక గ్రీకు పదం కనికరానికి ఉపయోగపడింది. కనికరానికి తర్జుమా చేయబడింది, కనికరముగా తర్జుమా చేయబడింది. అంటే దీని అర్థం ఏంటి అని అంటే, కడుపులో నుంచి పేగు కదలటమంట. అర్థమవుతుందా? కనికరం అనే మాటకు అర్థం ఏంటయ్యా అని కొంచెం లోతుగా గ్రీకు పదాన్ని స్టడీ చేస్తే, కడుపులో పేగు కదలటం అంట, గుండె పగిలింది, ఇక అది దాటి వెళ్ళలేకపోవటం అంట, అట్లా మూవ్ అవ్వటం. ఇంకా అసలు చూస్తా ఎలా ఉండగలమండి అని అంటారు కదా, అది కనికరం పడటం అంటే. ఏదో లైట్గా కాదు, కదిలి ఆ విషయము కదిలించింది, బాధ పెట్టింది, ఆ హృదయములో కదిలించింది. దాన్ని కనికరము అని అంటారు. హల్లెలూయా. ఇప్పుడు కనికరము ఏం కలిగి ఉంది? భావోద్రేకం కలిగి ఉంది. మూడవది, కనికరము కార్యము చేసేదిగా ఉంటది. హల్లెలూయా. కనికరం ఏముంటది? కార్యము చేసేదిగా ఉంటది. 10వ అధ్యాయం 34వ వచనం చదవండి. అతను చూసి అతని మీద జాలిపడి దగ్గరికి పోయి నూనె ద్రాక్షారసమును పోసి అతని గాయములు కట్టి తన వాహనం మీద ఎక్కించి ఒక పూట కోళ్ళ వాని ఇంటికి తీసుకుని పోయి అతని పరామర్శించాడు. హల్లెలూయా. చూసారా ఇక్కడ? ఇప్పుడు తన గాడిద మీద ఎక్కించుకొని తీసుకువెళ్ళాడు. కార్యము, దానికి ఏంటంటే సమయం పడుతుంది, టైం తీసుకొని వెళ్ళాలి. కనికరానికి చూపించటానికి టైం పడుతుంది, నువ్వు వెచ్చించాలి, దానికి నీ క్రియ చూపించాలి, యాక్షన్ చూపించాలి. కొన్నిసార్లు 100 మైళ్ళు దూరం వెళ్ళాల్సి వస్తుంది. అర్థమవుతుందా? ఆడికి కూడా అర్థమవుతుంది, చిన్నోడు. టైం తీసుకోవాలి. వీడు సమరయుడు ఏం చేస్తున్నాడు? గాడిద మీద, తన వాహనం మీద. అంటే కొన్నిసార్లు తన త్యాగం చేయాల్సి వస్తుంది. తన అవసరతను కొన్నిసార్లు పక్కన పెట్టుకొని కడుపు కదలటం అంటే అదే. ఆ లక్కర చూసినప్పుడు మన కడుపు కదిలిపోదు, అది కనికరం. టైం తీసుకొని వెచ్చించి అతని వాహనం మీద తను దిగి తను అక్కడ ఎక్కించుకొని ముందల తన అవసరాన్ని పెట్టి ఎక్కడికి తీసుకెళ్తున్నాడు? పూటకోళ్ళ వాళ్ళ దగ్గర తీసుకెళ్ళి అక్కడ చెప్తున్నాడు, అయ్యా ఇంతవరకు నేను కట్టాను, ఇంకా నువ్వేమన్నా చేయగలిగితే చెయ్యి, ఇంకేమన్నా ఉంటే నేను చూస్తాను. ఖర్చు చేయాల్సిన అవసరం ఖచ్చితంగా ఉంది. కనికరము అనేది రెండవది, కార్యం చేస్తుందట. ఈ కార్యము చేయడానికి ఖర్చు అవుతుంది. కనికరము ఖర్చుతో కూడింది. ఇంకొక మాటలో చెప్పాలంటే, హల్లెలూయా. 35వ వచనం. మరునాడు అతడు 2 దేనారములు తీసి ఆ పూటకోళ్ళ వానికి ఇచ్చి ఇతన్ని పరామర్శించెను. నీవింకేమైనా ఖర్చు చేసిన పక్షమున నేను మరలా వచ్చినప్పుడు అది నీకు తీర్చదనని అతనితో చెప్పిపోయెను. కనికరము ఏం చేస్తుందంటే ఖర్చు ఖచ్చితంగా. దేవుని ప్రియమైన బిడ్డలారా, మత్తయి సువార్త 5:40 చదవండి. మత్తయి సువార్త 5:40. ఎవడైనా నీ మీద దేవుని ప్రియమైన బిడ్డలారా, చూడండి, దొంగల చేతిలో చిక్కుకున్న ఈ యొక్క వ్యక్తి ఇప్పుడు పూటకోళ్ళ వాని దగ్గరికి ఇచ్చినప్పుడు తను ఏం చేశారంటే ఖర్చు చేశారు.
ఎస్, మేము సింగపూర్ వెళ్ళినప్పుడు అయ్యగారు, నేను, పిల్లలు ఆ కాన్ఫరెన్స్కి వెళ్ళినప్పుడు ప్రతిరోజు ఈ పూట ఎవరైనా ఉన్నారా మీకు భోజనం తీసుకెళ్ళడానికి, ఎవరైనా అపాయింట్మెంట్ ఇచ్చారా పాస్టర్ అని అంటే అది చూస్తున్నామండి అంటే కాళ్ళే ఈ పూట మేము తీసుకెళ్తాం, ఈ పూట మేము తీసుకెళ్తాం, ఈ పూట మేము తీసుకెళ్తాం, మేము తీసుకెళ్తాం, మేము తీసుకెళ్తాం, మేము అది తీసుకెళ్తాం, ఇది తీసుకెళ్తాం, అన్నం పెడతాం మీకు, ఈరోజు టిఫిన్ ఉందా లేదా మీకు. బికాస్ వీఆర్ స్ట్రేంజర్స్ ఇన్ ఫారెన్ ల్యాండ్. మేము స్ట్రేంజర్స్గా ఉన్నాం ఫారెన్ ల్యాండ్లో. వాళ్ళు మాకు చూపించిన ఆతిథ్యం, ఈ పూట భోజనం. వాళ్ళకి ఖర్చు అవుతుందా? అయ్యింది. కారు వేసుకొని వచ్చారా, 50 కిలోమీటర్లు 40 కిలోమీటర్ల నుండి వచ్చారు, మమ్మల్ని ఎక్కించుకున్నారు, మమ్మల్ని ఎయిర్పోర్ట్లో దించారు, వాళ్ళకి ఖర్చు అయ్యింది. మనం ఏది పొందుకుంటున్నామో మనము ఇతరులకు అదే. ఇది క్రైస్తత్వం, క్రీస్తు మాదిరి, క్రీస్తుని వెంబడించడం. వాళ్ళు క్రీస్తుని వెంబడిస్తున్నారు, మనం క్రీస్తుని వెంబడిస్తున్నాం. ఇలా క్రైస్తత్వం, క్రీస్తుని వెంబడించే విధానం మన నుంచి మన సహోదరులు నేర్చుకోవాలి, మన సహోదరులు మన పిల్లలు నేర్చుకోవాలి, మన పిల్లలకి పాస్ అవుతూ ఉండాలి. నీ క్రైస్తత్వం నీ దగ్గర పెట్టుకుంటే నీ పిల్లలకి, లేకపోతే నీ ఇరుగు పొరుగు వారు, నీ సహోదరులు ఆ క్రైస్తత్వాన్ని ఎవరు చూడరు. 4 విషయాలు చెప్పాను కనికరములో. చెప్పండి 4 విషయాలు ఏంటి? మొట్టమొదటిగా కనికరం అవసరాన్ని తీరుస్తుంది. రెండవదిగా కనికరం భావోద్వేగం కలిగినదై ఉంది. మూడవదిగా కనికరం కార్యము చేస్తుంది. నాలుగవదిగా కనికరము ఖర్చు అవుతుంది. కనికరం చూపించడానికి ఖర్చు అవుతుంది కొంచెం, ఏం పర్లా, దేవుడు నీకు సమృద్ధిని ఇస్తాడు. హల్లెలూయా. యేసయ్య చేశాడు, యేసయ్య మనల్ని పొందుకున్నాడు. అర్థమవుతుందా? మనల్ని మనల్ని సంపాదించుకున్నాడు. మనం క్రీస్తుని సంపాదించుకుందాం. మనం ధనాన్ని కాదు, లేకపోతే ఏదో పేరు ప్రఖ్యాతల్ని కాదు, మనం క్రీస్తుని సంపాదించుకుందాం. అది మన యొక్క భాగ్యం, అది మన ఐశ్వర్యం. హల్లెలూయా. అదే క్రీస్తులో మనం ఐశ్వర్యం. ఒక పేద కటిక దరిద్రుడైన లాజరు క్రీస్తులో ఐశ్వర్యవంతుడయ్యాడు. హల్లెలూయా. ఇది నీ వెనకాల వస్తుంది. ఈ కనికరంతో నువ్వు వెళ్తావు పరలోకం. నా బిడ్డ అంటారు దేవుడు. అయితే ఇప్పుడు ఏమంటున్నాడు యేసు ప్రభువారు ఈ బోధకుడితో చూద్దాం. ఇప్పుడు కాగదా 37 వచనం. అందుకు 36. కాగా దొంగల చేతుల్లో చిక్కున్న వానికి ఏమంటున్నాడు? సమరేయడం వచ్చుగా, నోటితో కూడా పలకటం ఇష్టంలా, సమరేయుడు అని చెప్పటం ఇష్టంలా. యేసు ప్రభువారు సమరేయుడు అని పలికాడుగా, కథ అంతా విన్నాడుగా. మరి ఇప్పుడు దీంట్లో నీ పొరుగువాడు జవాబు చెప్తున్నాడు. యేసు ప్రభువారు అదే జవాబు చెప్పేలాగా చేశాడు, అంటే ఇంత స్టోరీ చెప్పాడు. ఇప్పుడు చెప్పు, ఇప్పుడు నీ పొరుగువాడు ఎవడు? బోధకుడా, అదే సద్బోధకుడా, ధర్మశాస్త్రోపదేశకుడితో అంటున్న మాట నీ పొరుగువాడు ఇప్పుడు ఎవరు అని అంటే అతని మీద జాలి కనికరం. వాస్తవంగా ఆన్సర్ తెలిసింది. హల్లెలూయా. జాలి కనికరం. జాలి అంటే కనికరం. కనికరం పడిన వాడే అన్నాడే తప్ప సమ్మరేడు అంటే అహం ఇంకా చాలా కొంతమందికి ఇది ఉంటుంది. అది అసలు చంపేద్దామా. ఇందాక 15వ సామెతలో ఆఖరి వచనములో వినయము ఘనతనిస్తుందట. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని ప్రియమైన బిడ్డలారా, అప్పుడు జాలి పడిన వాడే అని అంటే నీవును ఏమంటున్నాడు? ఇది అసలు అంశం. అందుకు యేసు నీవును వెళ్ళి అలాగూ చేయమని. ఇది దేవుడు క్రైస్తవుల్లో, భక్తులలో, విశ్వాసంలో చూడాలనుకుంటున్న అంశం ఏంటంటే నీవును అలాగే వెళ్ళి జాలిపడము, నీవు అలాగే వెళ్ళి కనికరపడము. నీ సహోదరుడు ఎవడైతే అక్కర్లో ఉన్నాడో వాడికి అట్లా చెయ్యము. ఈ మంచి సమరేయుడి యొక్క కథలో ఉన్న భావము
దేవుడు బయటికి చెప్పాలనుకున్నది. అంతే తప్ప బలుల కోసము ఏదో పాస్టర్ల కోసం కాదు. క్రీస్తు హృదయాన్ని నువ్వు అలాగే చెయ్యము, నువ్వు అలాగే జాలిపడము, నువ్వు అలాగే కనికరము కలిగి ఉండుము. క్రీస్తు ప్రేమను నువ్వు తెలియజేయ. ఉంటారా అలాగా? నేను కనికరము ఉంటారా? నేనను కనికరాన్ని చూపిస్తానంటారా? ఎస్. కనికరము భక్తి లేనిదైతే మతము, కనికరము భక్తి కలిగినదైతే క్రైస్తత్వము అన్నది జ్ఞాపకం చేసుకునండి. ఈరోజు కంటత వాక్యము మత్తయి సువార్త 5:7, కనికరము గలవారు ధన్యులు, వారు కనికరమును పొందెదరు. యేసయ్య నామానికి మహిమ కలుగును గాక. విత్తబడిన వాక్యం మన హృదయాల్లో గట్టిగా నాటబడాలని, క్రీస్తును చూపించు వారముగా మనం ఉండాలని ప్రార్థన చేసుకుందాం. అందరం మోకరించి ప్రార్థన చేసుకుందాం.